హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి కర్రీ వచ్చేసి పొట్లకాయ కర్రీ అనేది నాటు పొట్లకాయ కర్రీ అనేది చేసి చూపిపోతున్నాను. ముందుగా నేను సన్నగా ఇది పాలు పోసి కర్రీ చాలా తొందరగా అయిపోద్ది, ఫాస్ట్గా అయిపోద్ది. రైస్ లెక్క కానివ్వండి, చపాతీలు లెక్క కానీ దేనికైనా తినవచ్చు కదా, కాంబినేషన్ బాగుంటుందని ఈజీగా సింపుల్గా చేసుకునే కర్రీ రెసిపీ. ముందుగా ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఇదిగోండి పొట్లకాయ, ఇంకా పొట్లకాయ తొక్కు తీసేసి ఈ ఆనియన్స్ కట్ చేశాను కాబట్టి పొట్లకాయ కట్ చేసుకునేటప్పటికి మనం కర్రీ ప్రిపరేషన్ అనేది చేసుకుందాం, చూపిస్తాను. ఇదిగోండి ఒక చిన్న గిన్నె పెట్టేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చనపప్పు అండి చిటపట్లాడుతున్నప్పుడు కొంచెం ఎన్నాక ఆనియన్స్ వేసేస్తాను. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా కరివేపాకు వేసేస్తున్నాను. కొంచెం పైన కరివేపాకు వేసుకోండి. ఇది కొంచెం మగ్గాయి కదా, ఇప్పుడు వచ్చేసి పచ్చిమిరపకాయలు వేసేసుకోండి సన్నగా కట్టి. మనం దీంట్లో కారం వేయటం, కారం బదులు పచ్చిమిరపకాయలు వేసుకోండి. మనం కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు వేసేద్దాం. ఇది మనం తొక్కు తీసి పెట్టేసుకోండి. తొక్కు తీసుకుని ఉంటే బాగుండదు, తొక్కు తీసుకొని వేసుకోండి. ఇది కొంచెం కలపండి. 5 నిమిషాలు మగ్గనిద్దాం. దీంట్లో ఇంకా కారం వేయకుండా మనం డైరెక్ట్గా పాలు పోసుకోవడం చాలా సింపుల్గా అయిపోతుంది. ఒక 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు అండి, ఎవరైనా చేసేసుకోవచ్చు ఇది. ఇప్పుడు కొంచెం పసుపు వేద్దాం. పసుపు తర్వాత వచ్చేసి కొంచెం ధనియాల పొడి, ఒక్క తడవ కలుపుకోండి. ఉప్పు కూడా తక్కువ పట్టద్దండి, ఎక్కువ వేసుకోబాకండి ఉప్పు. మళ్ళీ ఉప్పు ఇప్పుడు పాలు పోసేస్తాం. ఇంకా పచ్చి పాలు మనం కాసిన పాలు చల్లార్చుకొని ఇంకా సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలకంతా చిక్కబడిపోద్దండి. ఇదిగోండి, ఇప్పుడు ఒక్క తడవ కలుపుకోండి. ఇంకొంచెం చిక్కగా కావాలన్నా ఇంకొంచెం చిక్కగా పెట్టేసుకోండి. ఇంకా కర్రీ అనేది చిక్కబడాక లాస్ట్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర అనేది చల్లుకోండి. ఇంకా దించేసేసుకోండి. చాలా సింపుల్గా అయిపోయే కర్రీ పొట్లకాయ పాలు పోసి కర్రీ అండి. ఎవరికైనా ఈ వీడియో నచ్చినా కూడా వాళ్ళకి లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్. దేంట్లోకైనా చాలా బాగుంటుందండి, రైస్ లెక్క కానివ్వండి, దేంట్లోకైనా. ఇంకా సర్వ్ చేసేసుకోండి. మనం చూసారు కదా, ఇంకా సర్వ్ చేసేసుకున్నాను. దేంట్లో రైస్ లెక్క కానివ్వండి, చపాతీలు లెక్క కానివ్వండి, దేనికైనా చాలా బాగుంటుంది కాంబినేషను. ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్.